ఈ పారబుల్‌లో ఒక ఓనర్ ఉన్నారు పిల్లలు. ఆయనకి పెద్ద గార్డెన్ ఉంది. ఆ గార్డెన్‌కి ఈ ఓనర్ ఒక గార్డెనర్‌ని, ఒక తోటమాలిని పెట్టారనమాట. ఆయనకి చాలా పెద్ద గార్డెన్ ఉంది. ఆ గార్డెన్‌లో ఒక ట్రీ ఉంది పిల్లలు. ఆ ట్రీ ఏంటంటే ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు. ఎవ్రీ ఇయర్ దాన్ని గమనిస్తున్నారంట పిల్లలు. కానీ దానికి మాత్రం ఎటువంటి ఫ్రూట్స్, ఫిగ్స్ రావట్లేదంట. అయితే 3 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారంట. ఒకరోజు ఓనర్ తన గార్డెన్‌కి వచ్చి గార్డెనర్‌ని పిలిపించి ఏం చెప్పారంటే, "3 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. దీనిలో ఎటువంటి ఫ్రూట్స్ లేదు ఈ ట్రీలో. సో, దీనివల్ల మనకు ఉపయోగం లేదు" అని చెప్పి ఏం చెప్తారంటే, "ఈ ట్రీని ఈ గార్డెన్ నుంచి తీసివేసేయి. ఇంక వద్దు, కట్ చేసి పడేసేయి" అని చెప్పారంట. అప్పుడు ఆ గార్డెనర్, ఆ తోటమాలి ఓనర్‌తో ఏం చెప్పారంటే, "అయ్యా, ఇంకొక ఇయర్ టైం ఇవ్వండి. మనం ఎదురు చూద్దాము. ఇంకొక ఇయర్ టైం ఇస్తే నేను ఈ ట్రీకి మంచిగా వాటర్ పోసి, మరి దాని కేర్ తీసుకొని, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అవన్నీ నేను వేసి, ఎరువు వేసి నేను చక్కగా చూసుకుంటాను. కొంచెం టైం ఇవ్వండయ్యా" అని అడిగాడంట. అప్పుడు ఆ ఓనరు ఓకే అని చెప్పారంట. ఇలాగా యేసయ్య ఆయన పారబుల్‌ని ముగించారు పిల్లలు. ఈ స్టోరీ, ఈ పారబుల్ ఎవరి కొరకు మాట్లాడుతుందంటే మన లైఫ్ కొరకు పిల్లలు. ఈ పారబుల్‌లో ఉన్న ఆ ఓనర్ ఎవరో తెలుసా? దేవుడు, తండ్రి. మరి ఆ గార్డెనర్ ఎవరంటే యేసయ్య, జీసస్. మరి ఆ ట్రీ ఎవరో తెలుసా పిల్లలు? మీరు, నేను, మనము. అయితే పిల్లలు, యేసయ్య మనం అందరం ఆత్మీయంగా ఫలించాలని ఆశపడుతూ ఉంటారు పిల్లలు. పిల్లలు, మరి ఒక సీడ్ వేసినప్పుడు మనం వెంటనే ఫ్రూట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేం కదా! మనం చాలా దాని కొరకు సమయము పడుతుంది. ఒక ప్రాసెస్ ఉంది దానికి. ఒక సీడ్ వేసిన తర్వాత దానికి కావాల్సిన సన్‌లైట్ ఉండాలి, న్యూట్రియంట్స్ వేయాలి, ఫర్టిలైజర్స్ వాడాలి, వాటర్ మనం ప్రతిరోజు వాటరింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కావాల్సిన ఫ్రూట్ గానీ, వెజిటబుల్ గానీ మనకి ఆ ప్లాంట్ నుంచి దొరుకుతుంది. అండ్ రూట్ కూడా వెరీ స్ట్రాంగ్‌గా ఉండాలి కదా పిల్లలు. రూట్ వీక్‌గా ఉంటే మరి ప్లాంట్ సరిగ్గా గ్రో అవుతుందా పిల్లలు? గ్రో అవ్వదు కదా! పిల్లలు, మన ఆత్మీయ మన ఆత్మీయ జీవితానికి కూడా ఫర్టిలైజర్స్ అవసరం పిల్లలు. అవేంటో తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రార్థన పిల్లలు. మనము ప్రార్థన, మరి వాక్యము ఎక్కువ మనం ధ్యానించినప్పుడు, వాక్యం ధ్యానించి దేవునితో అనుదినము మనం ప్రార్థించినప్పుడు మనము మన ఆత్మీయ జీవితంలో బాగా బలపడతాం. మన రూట్ చాలా స్ట్రాంగ్‌గా ఉండి ఆత్మీయంగా మనము బలపడతాం పిల్లలు. పిల్లలు, యేసయ్య మరి ఈ లెసన్‌లో మరి ఆ తోటమాలి ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? యేసయ్యను కదా! ఈ ఈ యొక్క పారబుల్‌లో మరి ఆ యొక్క ఓనరు వచ్చి ఆ ఆ ట్రీలో ఫ్రూట్స్ లేవని చెప్పి కట్ చేసేయమన్నారు, తీసేయమన్నారు కదా! మరి మరి ఆ గార్డెనర్ ఏం చేశారు పిల్లలు? బ్రతిమలాడారు కదా! రిక్వెస్ట్ చేశారు కదా! కొంచెం టైం ఇవ్వండి అని. యేసయ్య కూడా మన కొరకు విజ్ఞాపన ప్రార్థన తండ్రి సన్నిధిలో చేస్తూ ఉంటారు పిల్లలు. యేసయ్య మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లలు. నిత్యము మన కొరకు ఫలించాలని మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు. పిల్లలు, సపోజ్ మనము ఒక మ్యాంగో ట్రీ కి సీడ్ వేసి మ్యాంగో ట్రీ ట్రీకి సీడ్ వేసినప్పుడు దాని ఫ్రూట్ ఏమొస్తుంది పిల్లలు? మ్యాంగోనే వస్తుంది. కానీ చెర్రీ రాదు కదా! మనం చెర్రీని ఎక్స్‌పెక్ట్ చేసి మ్యాంగో ట్రీ సీడ్ వేస్తే అది సాధ్యమా పిల్లలు? సాధ్యం కాదు కదా! పిల్లలు, మనం గూడా మనం వాక్యంలో ఎంత బలపడితే మనకి ఆత్మీయంగా అంతగా మనం ఫ్రూట్‌ఫుల్‌గా మనం బ్లెస్ అవుతాం, ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటాం పిల్లలు. మనలో ఆత్మీయ ఫలం ఉండాలి. ఆత్మీయ ఫలం అంటే ఏంటో తెలుసా పిల్లలు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడి ఉంది పిల్లలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 క్వాలిటీస్
ఈ ఆత్మఫలంలో ఉండాలి పిల్లలు. ఇదంతా కలిపి ఒక ఫ్రూటే. ఈ ఫ్రూట్ మన జీవితంలో ఉండాలి. అప్పుడే మనము ఆత్మీయంగా బాగా ఫలిస్తామన్నమాట. ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మన లైఫ్. పిల్లలు ఇప్పుడు చదివిన వాటిలన్నిటిలో మన దగ్గర ఏం క్వాలిటీ లేదో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి లెస్ అవుతూ ఉంటుంది కదా. మనం ఒకసారి పరీక్షించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి, యేసయ్యా నాకు దీర్ఘశాంతం లేదు, లేకపోతే సాత్వికం లేదు, నేను ఓర్చుకోలేకపోతున్నాను, యేసయ్యా నేను అందరినీ ప్రేమించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి యేసయ్యా అని అడిగినప్పుడు యేసయ్య మనకు ఫలించడానికి మన కొరకు పిల్లలు మనని బ్లెస్ చేస్తారు, మనకి సహాయం చేస్తారు, మనకు తోడుగా ఉంటారు పిల్లలు. మన రూట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనము బాగా ఫలిస్తాం. మన రూట్ స్ట్రాంగ్గా ఉంటే ఉండాలి అంటే మనం దేవుని వాక్యం చదవాలి, ప్రతి దినము మనం ప్రార్థించాలి. ఇలా చేసినప్పుడు మనం ఫ్రూట్ఫుల్గా ఉంటాము, ఆయనకి ఇష్టలుగా జీవిస్తాము. దేవుడు ఎన్నో బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చి మళ్ళీ ఫలింపచేస్తారు పిల్లలు. మీరందరూ ఆత్మీయంగా ఫలిస్తూ ఫలాన్ని కలిగి మీరు ఎన్నో దైవ దీవెనలు పొందుకోవాలని నేను ఆశిస్తూ నేను నా బైబిల్ లెసన్ని ముగిస్తున్నాను పిల్లలు. ప్రైజ్ ది లార్డ్.